అందరికీ నమస్కారం. నేను మీ హిమా సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. రెస్టారెంట్స్లో దొరికే చికెన్ స్టార్టర్స్లో జింజర్ చికెన్ ఒకటనమాట. సో దీంట్లో ఒక లైట్ అల్లం ఫ్లేవర్తో ఇది చాలా టేస్టీగా ఉంటుంది. సో రండి ఇప్పుడు ఈ జింజర్ చికెన్ని ఎలా చేయాలో చూద్దాం. ఈ రెసిపీలో చికెన్కి ముందుగా మ్యారినేట్ తయారు చేయాలి. దీనికోసం నేను అరకప్ తరిగిన అల్లంని ఒక మిక్సర్ జార్లో వేస్తున్నాను. ఇదంతా ఒక్కసారి రుబ్బాలి. మీకు కావాలంటే ఒక 2 టేబుల్ స్పూన్ల నీళ్లు పోసి దీన్ని మెత్తటి పేస్ట్ అయ్యేట్టు రుబ్బాలి. తయారైన అల్లం పేస్ట్ని పక్కన పెడుతున్నాను. ఇప్పుడు ఒక 10 పచ్చిమిరపకాయల్ని మధ్యలోకి కట్ చేసి మిక్సర్ జార్లో వేస్తున్నాను. మీకు కావాలంటే ఇందులో 1 టేబుల్ స్పూన్ అంత నీళ్లు పోయాలి. ఇది కూడా మెత్తగా రుబ్బి పక్కన పెట్టాలి. ఆ తర్వాత నేను చిన్నగా తరిగిన ఒక పెద్ద ఉల్లిపాయ, 6 వెల్లుల్లి రెబ్బలు వేసి మెత్తగా గ్రైండ్ చేస్తున్నాను. ఇది కూడా వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. చికెన్కి కావాల్సిన మ్యారినేట్ తయారైనట్టే. ఈ రెసిపీ కోసం నేను 1 కిలో బోన్ ఉన్న చికెన్ని తీసుకుంటున్నాను. ఇందులో ముందుగా రుబ్బి పెట్టుకున్న అల్లం పేస్ట్ వేస్తున్నాను. ఆ తర్వాత రుబ్బిన పచ్చిమిరపకాయ పేస్ట్ వేస్తున్నాను. దీన్ని కావాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఉల్లిపాయ వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ అంత ఉప్పు వేసి ఇదంతా ఒక్కసారి కలపాలి. చికెన్ పీసెస్కి ఈ మసాలా మొత్తం బాగా పట్టేట్టు కలిపి లైట్గా మసాజ్ చేయాలి. దీన్ని 1 గంట సేపు పక్కన పెట్టాలి. ఇప్పుడు ఒక వెడల్పాంటి కడాయిలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేస్తున్నాను. ఇందులో మ్యారినేట్ చేసిన చికెన్ పీసెస్ని వేసి అవి రంగు మారేంత వరకు, అంటే సుమారుగా 10 నిమిషాల పాటు వేయించాలి. ఆ తర్వాత పొయ్యి కట్టేసి ఇదంతా పక్కన పెడుతున్నాను. ఇప్పుడు ఇంకొక కడాయిలో 3 టేబుల్ స్పూన్ల నూనె వేస్తున్నాను. ఇందులో చిన్నగా తరిగిన 2 ఉల్లిపాయలు వేసి కనీసం 5 నిమిషాలు వేయించాలి. ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత ప్యూరే పట్టిన 2 టొమాటోల్ని వేయాలి. ఇది కూడా చిక్కగా అవ్వడానికి 2-3 నిమిషాలు వేయించాలి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల ధనియాల పొడి వేసి అంతా బాగా కలపాలి. చూస్తున్నారు కదా, టొమాటో ప్యూరే కుక్ అయ్యి కాస్త డ్రైగా తయారైంది. ఇందులో నేను కొన్ని ఫ్రెష్ కరివేపాకుల్ని వేస్తున్నాను. ఈ పాయింట్లో కుక్ చేసి పెట్టుకున్న చికెన్ మొత్తాన్ని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఇదంతా ఒక్కసారి కలపాలి. ఇందులో 1/2 టీ స్పూన్ అంత ఉప్పు వేసి మళ్ళీ అంతా కలపాలి. ఇలా మిక్స్ చేస్తూ ఉంటే గ్రేవీ కడాయికి అంటుకోకుండా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇదంతా చక్కగా కుక్ అయ్యి ఎంత డ్రైగా అయిందో. ఇది ఇలా మంచి బ్రౌన్ కలర్లోకి వస్తే రెడీ అయినట్టే. చివరగా ఇందులో వేయించిన ఉల్లిపాయలు, 3 చీల్చిన పచ్చిమిరపకాయలు, పొడవుగా తరిగిన అల్లం, కొన్ని వేయించిన జీడిపప్పులు, చిన్నగా తరిగిన కొత్తిమీర వేసి అంతా బాగా కలపాలి. అంతే, రెస్టారెంట్ స్టైల్ స్పైసీ జింజర్ చికెన్ తయారైనట్టే. దీన్ని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. చూసారు కదా, జింజర్ చికెన్ అసలు ఎంత సింపుల్ రెసిపీ, బట్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మీరు ఉన్న పలంగా తినచ్చు, లేకపోతే ఏదైనా సైడ్ డిష్గా మీరు రసం కానీ సాంబార్తో కూడా సర్వ్ చేయొచ్చు. చాలా బాగుంటుంది. తప్పకుండా ఈ రెసిపీ మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి.
The second edition of our home cooking book is now available on our website 21frames.in. I'll give you the link in the description. You can go and check it out. The book is currently available only in India for now, so you can place your orders on 21frames.in.